హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఏపీ సర్కార్ అదిరిపోయి శుభవార్త తీసుకువచ్చిందండి. తల్లికి వందనం పథకం ప్రారంభించబోతున్నారు. అయితే ఎప్పటి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు, ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎంత కేటాయించారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు 1228 కోట్ల కేటాయింపును ప్రతిపాదిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీ ప్రవేశపెట్టారాయన. ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపారు. గత ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థ పట్ల దుర్మార్గం వ్యవహరించిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను సరిచేసేందుకు అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ తన భుజస్కంధాలపై వేసుకున్నారని చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారన్నారు. రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్పై దృష్టి సారించారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీ విషయాలలోనూ ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలలో రాష్ట్ర పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి రాణించడానికి సిద్ధమవుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. తల్లిదండ్రులకు విద్యార్థులకు భారం కాకూడదని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందని పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. 2025-2026 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని తల్లికి అందించమని తెలిపారు. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నామన్నారు. ఈ పథకం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వస్తుందని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిషన్ పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు అందిస్తున్నామని, అలాగే డొక్కా సీతమ్మ గారు మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారండి. మనకు ఈ 2025-2026 అంటే ఈ యొక్క జూన్ నెలలో, ఈ 2025 జూన్ నెలలో మనకి ఈ యొక్క కొత్త ఆర్థిక సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. మనకు విద్యార్థులకి ఈ యొక్క విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కనుక విద్యార్థులకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేయడానికి 1228 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా మన యొక్క ఏపీ మంత్రి తెలియజేశారు. మనకు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేస్తారు. ఒకరు ఉంటే 15,000, ఇద్దరు ఉంటే 30,000, ఇలా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తారు. ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో వారందరూ అర్హులే. ప్రతి ఒక్క విద్యార్థి కూడా 75% హాజరైతే కలిగి ఉండాలి. అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏపీకి సంబంధించినటువంటి వారై ఉండాలి. అలాగే డాక్యుమెంట్స్ కానివ్వండి, మనకు బ్యాంక్ ఖాతాకు అలాగే ఆధార్ కార్డుకు NPCI మ్యాపింగ్ అనేది చేసుకొని ఉండాలి. ఆల్రెడీ విద్యార్థులకు సంబంధించి అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా బయోమెట్రిక్స్ అనేది స్కూల్స్లో వేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కానీ ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులైతే కనుక మీరు కూడా అన్నీ క్లియర్ చేసుకోండి, డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి. ఈ పథకాన్ని అమలు చేస్తారు. డబ్బులు కూడా మనకు కేటాయించారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.